హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రిలియంట్ ఇన్వెస్టర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అసలు నిన్న అనగా నవంబర్ 11, 2020 రోజున గోల్డ్ రేట్ ఎందుకు డ్రాప్ అయిందో తెలుసుకుందాం. మరియు గోల్డ్ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా లేదా అసలు గోల్డ్ ఎందుకు ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థం అవ్వడం కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దాకా మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ముందుగా అసలు గోల్డ్ ప్రైస్ ఎందుకు పడిపోయిందో తెలుసుకునే ముందు గోల్డ్ ప్రైస్ పెరగడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. మన అందరికీ తెలిసిందే, కరోనా వైరస్ వల్ల దేశమంతా లాక్డౌన్లో ఉన్నప్పుడు గోల్డ్ ప్రైస్ మాత్రం చాలా అప్ ట్రెండ్లో పెరిగింది. ఇప్పుడు మనం అసలు ఒక మెటల్ పెరగడానికి లేదా తగ్గడానికి ఏది కారణమో చూద్దాం. ఏదైనా ఒక మెటల్ ప్రైస్ చేంజ్ రావాలి అంటే ముందర దాని డిమాండ్ అండ్ సప్లైలో చేంజ్ రావాలి, మరియు ఎకనామీలో ఏదైనా చేంజ్ అవ్వాలి. అదే మనం ఇక్కడ గోల్డ్ ప్రైస్లో చూసుకున్నట్టయితే ముందుగా కరోనా వైరస్ అప్పుడు ఎకనామీ మొత్తం డల్గా ఉంది. దీని ద్వారా గోల్డ్ డిమాండ్ అనేది ఒకేసారి పెరిగింది. ఇప్పుడు మనం గోల్డ్ ప్రైస్ పెరగడానికి మరియు ఎకనామీ చేంజ్కి సంబంధం ఏంటో చూద్దాము. కరోనా వైరస్ వల్ల అన్ని కంట్రీస్లో కంపెనీస్ అన్ని లాక్డౌన్లో ఉన్నప్పుడు ఆ కంపెనీస్ ఏమీ ప్రొడక్టివిటీ చేయలేదు. దీని ద్వారా ఎకానమీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే కంపెనీలకు ఇన్కమ్ అనేది లేదు. దీనివల్ల స్టాక్ మార్కెట్లో ఒక పెద్ద మొత్తంగానే క్రాష్ అయ్యింది. మేము మా ప్రీవియస్ వీడియోలో స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో చెప్పాము. మీరు ఆ వీడియో చూడనట్టయితే పైన ఐ బటన్లో ఉంటుంది, చూడండి. మీరు ఆ వీడియో చూసినట్టయితే అసలు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ క్రాష్ వల్ల ఇన్వెస్టర్స్ అందరూ మనీ మార్కెట్ నుంచి తీసేయడం స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఇన్వెస్టర్స్ దగ్గర మనీ ఎక్కువైపోయి స్టాక్ మార్కెట్లో మనీ తగ్గిపోయింది. దీని ద్వారా ఒకేసారి క్రాష్ వచ్చింది. మరియు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గిపోయినాయి. అసలు ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకు తగ్గుతాయి మరి పెరుగుతాయో తెలుసుకోవడానికి కింద కామెంట్ చేయండి. మేము తప్పకుండా ఈ టాపిక్ మీద వీడియో చేస్తాము. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోవడం ద్వారా బ్యాంక్లో డిపాజిట్లు చాలా తక్కువైనాయి. మరియు జనాలు మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీ బ్యాక్ తీసేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఇన్వెస్టర్కి దొరికిన మంచి మార్కెట్ మెటల్ మార్కెట్. ఎందుకంటే మెటల్ మార్కెట్తో ఎకనామీతో ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం డిమాండ్ అండ్ సప్లై ఆధారంగానే ప్రైస్లు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అందుకే ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ బాండ్స్ మరియు ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్ కొనడం స్టార్ట్ చేశారు. దీంతో మెటల్ ప్రైస్ అనేది ఒకేసారి పెరగడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మెటల్స్ డిమాండ్ పెరిగింది మరియు సప్లై అంతే ఉంది. ఇక్కడ మెటల్స్ అంటే గోల్డ్, సిల్వర్, ఇవన్నీ మెటల్స్ దాంట్లోకి వస్తాయి. ఇవి ముఖ్యంగా ఇండియాలో MCX ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అసలు నిన్న మెటల్స్ ప్రైస్ పడిపోవడానికి కారణం ఏంటో చూద్దాము. ముందుగా ఆన్ నవంబర్ 9, 2020కి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫైజర్ మరియు బయోటెక్ కంపెనీస్ కనిపెట్టాయి అని, అవి థర్డ్ ఫేజ్లో 90% సక్సెస్ రేట్ చూపించాయని వచ్చింది. ఈ న్యూస్ రాగానే గోల్డ్ రేట్ 5% డౌన్ఫాల్ వచ్చింది. అన్ని ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లు అయితే లాభాల్లో ముగిసినాయి. అసలు గోల్డ్ ప్రైస్ ఎందుకు పడిపోయిందంటే మన అందరికీ తెలిసింది ఏంటంటే కరోనా వైరస్ వల్ల ఎకానమీ మొత్తం డిస్టర్బ్ అయింది అని. వ్యాక్సిన్ రాగానే ఎకానమీ మొత్తం మళ్ళీ రికవరీ అవుతుంది. ఎందుకంటే అప్పుడు బిజినెసెస్ మళ్ళీ నార్మల్గా రన్ అవుతాయి. అందుకే గోల్డ్ ప్రైజెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం తగ్గించేశారు. ఇప్పుడు మనం ఈ టైంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా అని తెలుసుకుందాం. ఇక్కడ నేను పూర్తిగా నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని మీరే డిసిషన్ తీసుకోండి. నా ప్రకారం ఈ టైంలో గోల్డ్ మీద లేదా మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల మెటల్స్ అన్నీ హై ప్రైస్లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఈ మెటల్స్ అన్నీ ఒక బబుల్లో ఉన్నాయి. ఈ బబుల్ ఎప్పుడైనా బస్ట్ అవ్వచ్చు. అంటే ఎప్పుడైతే ఎకానమీ మామూలు అయిపోతుందో అప్పుడు గోల్డ్ ప్రైస్ ఇంకా పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎకానమీ మామూలు అయిపోయేసరికి ఇన్వెస్టర్స్కి మెటల్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే మెటల్స్లో ఎటువంటి క్యాష్ ఫ్లో ఉండదు. ఇక్కడ క్యాష్ ఫ్లో అంటే ఎప్పుడైనా మనం స్టాక్ మార్కెట్లో స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి డివిడెండ్స్ రూపంలో క్యాష్ వస్తుంది, లేదా బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ రూపంలోనూ వస్తుంది. దీని ద్వారా ఒక ఇన్వెస్టర్కు తమకు క్యాష్ వస్తుంది. అదే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఓన్లీ గోల్డే వస్తుంది తప్పించి దాని నుంచి ఇన్వెస్టర్కు ఎటువంటి క్యాష్ జనరేట్ అవ్వదు. ఈ టైంలో గోల్డ్ కొనడం మంచిదో కాదో
మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు దాకా మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.